ఇక్కడే ఉండండి, బ్యాగ్ ఇచ్చేసి వస్తా. ఓకే బాస్. ఏ డోంట్ టచ్. ఈ బండి ఇక్కడ దాకా వచ్చిందంటే గ్రేట్. ఏమైంది బాస్? మొత్తం బర్బాద్ అయిపోయింది. ఏ పంది వద్దన్నారా? ఇది పంది కాదు, మనిషి. వైజాగ్ నుంచి కిడ్నాప్ చేయించా. చివరిసారి ఒక క్రైమ్ చేసి ఆ డబ్బుతో ఏదైనా ఇజ్జతున్న బిజినెస్ పెడదామనుకుంటా. ఉన్న డబ్బు మొత్తం ఈ కిడ్నాప్ కి ఖర్చు పెట్టేశా. కానీ మా వాళ్ళు తప్పు మనిషిని ఎత్తుకొచ్చారంట. బర్బాద్, అంతా నాశనం అయిపోయింది. మీరు ఏడవకండి బాస్, ఏదో ఒకటి సెట్ అవుతుంది. కాదు. అవునండి, కాశీకెళ్ళి గంగలో మునిగితే మీరు పోగొట్టుకున్న డబ్బంతా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అవునా? నిజంగానే వస్తుందా? కన్ఫర్మ్. పదండి మీరు. నేను కూడా ఇప్పుడే వస్తా. ఓయ్, ఆల్ ది బెస్ట్. బ్యాగ్ కదులుతుంది, ఏం చేయను? తప్పుగా తెచ్చిన పంది ఫిల్మ్ రిలీజ్ చేస్తే బెటర్ కదా. సరే, బ్యాగ్ ఓపెన్ చేసేయ్. అభిషేక్ గారు, మీరేంటి ఇక్కడ? తర్వాత ఫోన్ లేదు, ఏం లేదు. అసలు నా పాలసీ ఏమైంది? చెప్పండి, నా పాలసీ ఏమైంది? అంజలి 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 విరిసేన పూల పూల జాబిల్లి. అంజలియా? అంజలి ఏంటంట? పూల పూల. అసలు ఎవరు మీరంతా? ఓవర్గా కొట్టినట్టున్నాం. పాప దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడేసరికి మొత్తం మర్చిపోయినట్టున్నాడు. ఏం చేద్దాం? మనతో పాటు తీసుకెళ్దాం పదా. దానన్న బండి తోద్దాం. అలాగే అంకుల్. బండికి లైట్స్ లేవు. నైట్ ఎక్కడన్నా దాబాలో ఆగి పొద్దున్నే వెళ్దాం. మరి నా స్కూల్ లీవ్ లెటర్ రాసి పంపిస్తా. నీకు రైటింగ్ వచ్చా? ఒరే స్లీవ్లెస్ లేరా, నాకు అది కావాలి. నాకు అది కావాలి. స్లీవ్లెస్ అంకుల్, నాకు అది కావాలి. తీసుకో. నిస్ఖలన సందర్తరు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి గచ్చంట జను తద్దింతిరణ దిందిం తహిట నట ఛత్రపతి ఉద్దీవలయ సంభావ్య. రేడియో ఏంటి అంకుల్ అంత చిన్నగా ఉంది? అగ్నిస్ఖలన సందర్తరు వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి గచ్చంట జను తద్దింతిరణ దిందిం తహిట నట ఛత్రపతి ఉద్దీవలయ సంభావ్య వర స్వచ్ఛంద. అభిషేక్ షేక్ ఆడెత్తా. నా ఫోన్ దొబ్బేద్దామని చూస్తున్నావు కదరా. నన్ను ఇక్కడికి ఎవరో తీసుకొచ్చారు. నన్ను ముసుగులో కట్టేసి చోట పడేశారు. తర్వాత చాలాసేపు ఊగుతానే ఉన్నాను. ఇటొకడు అటొకడు బోత్ సైడ్ కుమ్మేశారు. నెత్తి మీద బరువు పెట్టారు. మళ్ళీ మోసుకుంటే వెళ్ళి ఇంకో చోట పడేశారు. తర్వాత కింద పడేశారు. కంకర్రాళ్ళు ఎక్కడో గుచ్చుకున్నాయి. అసలు ఈ ప్రాబ్లం అంతా షిప్ యార్డ్ లోనే. ఎవరి కోసమో వెతుకుతుంటే మొదలైంది. ఎవరి కోసం అబ్బా? లస్సీ బాగుంది, నువ్వు ట్రై చేయి. ఈవిడి కోసమే. ఈవిడికి అసలు విషయం అర్జెంట్ గా చెప్పేయాలి. సంజయ్ గారు, ఏమండోయ్? మేడం మేడం, ఆ రోజు హార్బర్ కి మీకు విషయం చెప్తామని వచ్చాను. అసలు ఏం జరిగిందంటే మీ పాలసీ. చెప్పండి, నా పాలసీ ఏమైంది? పాపం దెబ్బలు చాలా హెవీగా పడినట్టున్నాయి. మైండ్ మొత్తం పోయింది. నువ్వు వెళ్ళి పడుకున్నా. నువ్వు పద. ఏ, ఆ ర్యాబిట్ నాకు తెచ్చిపెట్టవా? ఏం చేస్తావు దాంతో? ఆడుకుంటాను. దాన్ని పట్టుకుంటే బ్లూ క్రాస్ వాళ్ళు వచ్చి మనతో ఆడుకుంటారు. సీత అడగగానే ఏ మాత్రం ఆలోచించకుండా రాముడు బంగారు లేడి కోసం పరిగెత్తాడు. అది ప్రేమ అంటే.
వెరీ గుడ్ పాయింట్. కానీ దాని తర్వాత రావణాసురుడు వచ్చాడు, సీతని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. పెద్ద వార్ జరిగింది. నీతో పెట్టుకుంటే వారే జరుగుతుంది. మాటలు మాత్రం బాగా చెప్తావు. పదా 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 చెప్తా. స్టాప్ 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 స్టాప్. సడన్ గా ఏమైంది నీకు? ఐడియా సెల్యులర్ వెల్కమ్స్ యూ టు ఉత్తరప్రదేశ్. ఐడియా వెల్కమ్స్ యూ టు బీహార్. ఒకే టైంలో 2 వేరు వేరు ప్లేస్లో ఉండాలనుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు యూపీ, బీహార్ 2 చోట్ల ఉన్నావు. ఉత్తరప్రదేశ్. థ్యాంక్ యూ బీహార్. సరదాగా చందమామనే చేతి వేళ్లపై నిలబెడతావా? 10 రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికేస్తావా? మేఘాలని మూట కట్టుకుని నింగి మధ్యలో పరిగెడతావా? 100 అడుగుల నీటి లోతులో నిట్ట నిలువుగా నిలబడతావా? నా గుండెలో ఎన్నో ఆశలే ఇలా రేగితే, నిన్నే చేరితే క్షణం ఆగాక నీ కోరితే ఎలాగో ఎలాగో మరి. నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా, ఆశల లోతు చూడలేనా? నీ ప్రేమగా నేను మారుతున్నా, ఆనందపు వంచు తాకలేనా? సరదాగా చందమామనే చేతి వేళ్లపై నిలబెడతావా? 10 రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికేస్తావా? చిగురులతోనే చీరలు నేసి చేతికి అందించవా? కలువలతోనే అంచులు వేసి కానుక పంపించనా? అడిగినదేదో అదే ఇవ్వకుండా అంతకు మించి అందించేది ప్రేమ. కనుపాపలపై రంగుల లోకం గీస్తావా? నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా, ఆశల లోతు చూడలేనా? నీ ప్రేమగా నేను మారుతున్నా, ఆనందపు వంచు తాకలేనా? సరదాగా చందమామనే చేతి వేళ్లపై నిలబెడతావా? 10 రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికేస్తావా? మేఘాలని మూట కట్టుకుని నింగి మధ్యలో పరిగెడతావా? 100 అడుగుల నీటి లోతులో నిట్ట నిలువుగా నిలబడతావా? నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా, ఆశల లోతు చూడలేనా? నీ ప్రేమగా నేను మారుతున్నా, ఆనందపు వంచు తాకలేనా? సరదాగా చందమామనే చేతి వేళ్లపై నిలబెడతావా? 10 రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికేస్తావా? మేఘాలని మూట కట్టుకుని నింగి మధ్యలో పరిగెడతావా? 100 అడుగుల నీటి లోతులో నిట్ట నిలువుగా నిలబడతావా? ఏయ్ పద బాస్ బాస్ పదండి. పద. పదండి పదండి. ఎందుకు నవ్వుతున్నారో చెప్పండి. డాబా బిల్ మనం కట్టలేం.
అందుకే ఎవరికి తెలియకుండా జంప్. అయితే నేను కూడా జంప్ ఈ చేస్తా. దాబా ఓనర్ మామూలుడు కాదు, దొరికితే కాల్చేస్తాడు. అరే కృష్ణ हमरा पैसा नहीं दिया भाग रहा देखो पकड़ा अरे तुम्हारा